శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అక్టోబర్ 4వ తేదీ 2025వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి వ్యతిరేకతలు ఒక్కింత ఇబ్బంది పెడతాయి. స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు చంద్రుడు వీరిద్దరి యొక్క గమనము చాలా బాగుంటూ ఉన్న కారణం చేత గాని, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి విగ్రహ సంచారం వల్ల గాని, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వల్ల గాని చాలా బాగుంది. అయితే ఊహించని విధంగా ఏదో ఒక కష్టమో దుఃఖమో ఏదో ఒకటి వచ్చే అవకాశం ఉంది. మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకత, మరి కేతువు పంచమ స్థానంలో ఉన్నారు. పిల్లల గురించిన ఇక్కడ శుభాశుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క శుక్రాచార్యుల వారు ఉన్నారు, ఇంకో పక్క కేతువు ఉన్నారు. మరి ఒక్కొక్కసారి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. కొంతమంది మాట వినొచ్చు, కొంతమంది వ్యతిరేకత చూపించవచ్చు. మరి వ్యతిరేకిస్తున్న పిల్లల్ని వదిలేయలేం కదా. అలాగే వాళ్ళని చాలా జాగ్రత్తగా మాలిమి చేసుకుని వాళ్ళు కూడా మాట వినేటట్టు చేసుకునే క్రమంలో కొంత ఓర్పు అవసరం. ఇలాంటి శుభాశుభ మిశ్రమ ఫలితాలు కూడా ఉన్నాయి. ఒక పక్క శనిగారి బలము లేదు, ఏలినాటి శని జరుగుతోంది, వ్యయస్థానంలో ఉన్నారు, స్థాన చలనాలకు అవకాశం ఉంది, అపనిందలకు అవకాశం ఉంది, శారీరక కష్టానికి అవకాశం ఉంది, వ్యసనాలకి లోనయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇలాగ రకరకాలుగా కనిపిస్తున్నాయి ఫలితాలు. ఓర్పు కలిగి ఉండాలి, చాలా ఓర్పు కలిగి ఉండాలి. ఇంటి ఇలవేల్పుని పూజ చేసుకోవాలి. అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకా అంత పూర్తిగా అవి దగ్గరికి రాబోవడం లేదు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కూడా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోండి. ఓర్పు కలిగి ఉండడమే జాగ్రత్త, అంతకన్నా వేరే జాగ్రత్తలు ఏమీ లేవు. ఎక్కువ సంభాషణ పెరిగే కొద్దీ మనస్తాపం పెరుగుతుంది. అవి లేకుండా చూసుకోండి. అన్ని విధాలుగాను మౌనంగా ఉండడము, మీ పనిలో మీరు కృషి చేసుకుంటూ వెళ్ళడము, భగవంతుడిని నమ్మడము, భగవంతుడి మీద భారం పెట్టడము, మీ నిత్య పూజా కార్యక్రమాలని ఎక్కడా లోటు లేకుండా నిర్వర్తించుకోవడము, ఇవి చేయండి. మీకు అన్ని విధాల మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే ధనము ఊహించని విధంగా వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనము. వృషభ రాశికి చాలా బాగుంది. ఇక్కడ లాభస్థానంలో ఉన్నటువంటి శనిగారి సంచారం బాగుంది, ద్వితీయంలో ఉన్నటువంటి గురుగారి సంచారం బాగుంది, చతుర్థంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. ఇక షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజ సంచారం బాగుంది, దశమంలో ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఇన్ని గ్రహాలు ఇన్ని రూపకంగా బాగుంటూ ఉన్నప్పుడు అసలు ఇక బాలేదనే ప్రసక్తే లేదు. ఎటు దీర్ఘకాలంగా సంచరించేటటువంటి శనిగారు గాని గురువు గారు గాని ఎప్పటి నుంచో బాగున్నారు. ఇప్పుడు మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా సిద్ధిస్తూ ఉండడంతో అనేక విధాల మీకు మంచి జరిగేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అనుకోని విధంగా ధనం వస్తోంది. మీ కష్టం ఫలించి కష్టానికన్నా ఎక్కువ ధనం వస్తోంది. పూర్వం ఎవరికైనా ఇచ్చి ఇక మనం వసూలు చేసుకోలేకపోతున్నాము, ఎన్నిసార్లు అడిగినా వారు ఇవ్వట్లేదు అనేటటువంటి మొండి బాకీలు ఏమన్నా ఉన్నాయంటే అవి మీకు వసూలు అవుతున్నాయి. మీ శారీరక కష్టం ఏమైనా ఉందా అంటే ఆ కష్టం మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, సంతానం బాగున్నారు, అలాగే కీర్తి ప్రతిష్టలు కూడా ఉన్నాయి, రుణభారాలు తగ్గిపోతున్నాయి, మిత్రులు చాలా సహకారం ఇస్తున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది. ఇంకా ఏమి కావాలండి, ఇన్నిటి రీత్యా బాగుంది అని గ్రహస్థితులు ఇంత బాగా చెప్తున్నాయి అంటే అద్భుతమైన ఫలితాలు మీ సొంతం. లలితా సహస్రనామ పారాయణ చేసుకోండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, అద్భుతమైన ఫలితాలు మీరు సొంతం చేసుకోండి. శుభం. మిథున రాశి వారికి గురుగ్రహ సంచారము చాలా బాగుంది, కేతు గ్రహ సంచారం తృతీయ స్థానంలో చాలా బాగుంది. మరి 2 గ్రహాలేనా అండి అంటే ఈ 2 పెద్ద గ్రహాలే అవడం చేత 2 గ్రహాలు బాగున్నా కూడా మీకు చాలా మంచి ఫలితాలే ఉన్నాయి. మిగతా గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉంది. అయితే అననుకూలత ఉంది కదా అని చెప్పి ప్రతిదీ వ్యతిరేకం అయిపోతుందా మనకి అని మీరు భయపడవలసిన పని లేదు. కుటుంబ జీవితం బాగుంది, అలాగే ఊహించని విధంగా లాభాలు వస్తాయి, ఉద్యోగ జీవితం బాగుంది, సంతానం బాగున్నారు, మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు అందుతాయి,
అలాగే ఏదన్నా మీకు ఔషధ సేవ కూడా అవసరం పడేటట్టుగా ఉంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఎక్సలెంట్ గా ఉన్నాయి. మీరు కోరుకున్న దానికన్నా ఎక్కువ ఉన్నాయి అనే చెప్పొచ్చు. భార్యాభర్తల మధ్య అనుకూలత బాగుంది. కొత్త పెట్టుబడులు పెట్టవచ్చు. ఉన్న వాటిట్లలో నుంచి కూడా మీకు మంచిగా ఇంకా పెట్టుబడులు పెడుతూ ఉన్నా కూడా అధికమైనటువంటి లాభాలు రావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మీకు బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. యోగా చెయ్యండి, గురువు గారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇంటి ఇలవేల్పుని పూజ చెయ్యండి. అన్ని విధాల మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయస్థానంలో ఉన్న గురుగారు బాగున్నారు. ద్వితీయంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో రవి బాగున్నారు. చతుర్థంలో బుధుడు బాగున్నారు. 4 గ్రహాల యొక్క అనుకూలత చాలా బాగా ఉంటూ ఒక 15 రోజుల లోపలగా రాబోతూ ఉన్నటువంటి తన యొక్క ఉచ్చ రాశిలోకి వచ్చే గురువు గారి యొక్క సంచారము చాలా చాలా అద్భుతంగా ఉండబోతోంది. దానికి తగినటువంటి ఫలితాలన్నీ కూడా మీరు చాలా చక్కగా అనుభవిస్తారు. అందుకు తగ్గ బీజాలు ఇప్పుడు పడతాయి. ధనము పెరుగుతుంది, కీర్తి పెరుగుతుంది, అలాగే మీ మాట పరపతి పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది, మనోవాంఛలు సిద్ధిస్తాయి. దైవ బలం విషయంలో సాక్షాత్తు భగవంతుడే మీకు అనుకూలంగా ఫలితాలు ఇస్తున్నారా అనేటట్టుగా, ఆశీర్వచనాలు ఇచ్చారా అనేటట్టుగా మీ పనులన్నీ జరుగుతాయి. ఉన్నత స్థితికి వెళ్తారు. ఎన్ని విధాల బాగుండాలో అన్ని విధాలుగాను బాగుండేటట్టుగా ఉంది. కాబట్టి ఎక్కడా కూడా అనుమానం పెట్టుకోకండి. కుటుంబం బాగుంటుంది, అన్నదమ్ములు బాగున్నారు, మాతృవర్గ రీత్యా బాగుంది, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది, రుణభారాలు తగ్గిపోయే రీత్యా బాగుంది. అలాగే అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము కూడా మీకు అధికమైనటువంటి ఫలితాలని ఇస్తూ ఉన్న కారణం చేత అన్ని విధాలుగాను మనశ్శాంతి పెరిగేటటువంటి పరిస్థితులు వచ్చేస్తున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పుగా ఉండండి, మీ కృషి మీరు చేసుకుంటూ వెళ్ళండి. భగవంతుడి యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ మీ ఏ పనులైతే చేపట్టారో ఆ పనులలో చక్కటి కృషి చేసుకుంటూ వెళ్ళండి. అనేక రకాలుగా ఉన్నతి రాబోతోంది. ఆ మనోబలంతో, ఆ మనస్థైర్యంతో ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురువు గారి యొక్క స్థితి చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి స్థితి, తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధ కుజుల స్థితి, ఈ 4 గ్రహాల యొక్క స్థితులు చాలా చాలా బాగున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తల అనుకూలత విషయంలో, అన్యోన్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. పబ్లిక్ రిలేషన్ విషయంలో కూడా అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. కానీ వీరు చాలా వరకు మృత్యువుని జయించగలుగుతారు. ఎవరన్నా పూర్తిగా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారు ఎవరైనా ఉంటే సింహరాశి వారు, వాళ్ళు మృత్యువుని జయించగలుగుతారు. అంత గండం కనిపించబోవడం లేదు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము చాలా వరకు ఆయుష్ని వృద్ధి చేస్తుంది. కాబట్టి ఇది గమనించదగ్గ విషయం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక ఊహించని విధంగా లాభాలు వస్తాయి. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత చెందడం కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించే విధంగా ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్ కూడా బాగుంది. ఏమైనా ఇంకా వివాహాది శుభకార్యాలకి శ్రీకారం చుట్టినట్లయితే మంచి సంబంధాలు వస్తాయి మీకు. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియజేస్తూ, రాహుకేతు పూజ విడవకుండా చెయ్యండి, విడవకుండా స్తోత్ర పారాయణాలు చెయ్యండి అని మరొకసారి తెలియజెప్తూ ఉన్నాను. అలాగే శని గారికి కూడా ఒకసారి ఈ తైలాభిషేకం చేయించండి. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి అనేక విధాలుగా బాగుండేటటువంటి రోజులు అతి త్వరలోనే వస్తున్నాయి. ఇప్పుడు రాహు గారి పరిస్థితి బాగుంది, శుక్రాచార్యుల వారి పరిస్థితి బాగుంది. ఈ 2 గ్రహాల వల్ల మొత్తం అంతా బాగుంటుందా అంటే రాబోతూ ఉన్న రోజులు మంచివి. కానీ ఇప్పుడు మీకు చాలా కష్టమైనటువంటి ఒక పరీక్షా కాలమే నడుస్తోందని చెప్పొచ్చు. ధనం వస్తుంది. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకొక 2-3 రోజుల్లో అన్ని తగ్గిపోతాయి, లేదా వారం రోజుల్లో తగ్గిపోతాయి. ఇలా ఒక పరిమితి లభిస్తుంది.
ఏదో 4 రోజులు భరిస్తే చాలే అనేటటువంటి ఆలోచనలు వచ్చేస్తాయి. కాబట్టి దాని గురించి మీరు అంత పెద్దగా బాధపడరు. ధనము ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం, అలాగే విలువైన వస్తువులు చేయి జారిపోతున్నాయా అనేటటువంటి భయం, పై అధికారుల వల్ల ఏవైనా మీకు మనస్తాపాలు కలగడం, వాళ్ళ యొక్క మందలింపులు మీరు తీసుకోవడం, ఇట్లాంటివన్నీ ఉండేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. రాబోతూ ఉన్నటువంటి 15 రోజుల కాలంలోనే గురువు గారి యొక్క రాశి మార్పు దశమ నుంచి ఏకాదశంలోకి రాబోతోంది. ఇది చాలా అద్భుతమైన మార్పు. ఎందుకంటే కేవలం ఆయన లాభంలోకి రావడం కాదు, తన ఉచ్చ స్థానంలోకి వచ్చి లాభంలో ఉండడం, ఆ ఉచ్చ స్థానంలోకి రావడం అనేది చాలా గొప్ప సంగతి అన్నమాట. అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆరోగ్యం విషయంలో మటుకు ఔషధ సేవ చేసుకోండి. ముఖ్యంగా ఎలర్జీస్ కి సంబంధించి, రక్తానికి సంబంధించి ఏమన్నా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. అలాగే రాహువుతో పాటు సంచరిస్తూ ఉన్న చంద్రుడి వల్ల కూడా మీకు ఉపయోగాలు ఉంటాయి. అంటే అనుకోని విధంగా ధనం రావడం కానీ, విజయ అవకాశాలు రావడం కానీ, బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడం కానీ, ఇవన్నీ కూడా బాగుంటాయి. కానీ వీటితో పాటుగా ఈ చంద్ర రాహువుల కలయిక అనేది కొంచెం ఆలోచనలు ఎక్కువగా రేకెత్తిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. ఇది అంతగా మనశ్శాంతిని ఇవ్వదు. కాబట్టి యోగా చెయ్యండి అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, అలాగే శనిగారికి అప్పుడప్పుడు తైలాభిషేకం చేసుకోవడం ద్వారా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి వారికి అనుకూలమైనటువంటి శనిగ్రహ సంచారము, అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము, అనుకూలమైనటువంటి శుక్ర కేతువుల యొక్క సంచారము చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పచ్చు. అయితే లలిత సహస్రనామాన్ని విడవకుండా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తున్నాను. ఎన్ని రోజుల నుంచో నేను చెప్తూ ఉన్నాను, శనిగారు బాగున్నారు, గురుగారు బాగున్నారు అని. అంటే ఇటు షష్ఠ స్థానం బాగుంది, ఇటు నవమ స్థానం బాగుంది. పిత్రార్జితాలు చేతికి అందుతాయి. మీవి అనుకున్న డబ్బులు ఖచ్చితంగా మీకు వచ్చి చేరుతాయి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఇక కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, అన్యోన్యత కూడా ఉంటుంది. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. దైవం మనకి అనుకూలిచ్చారా అనేటంతగా పరిస్థితులు బాగుంటాయి. అలాగే రుణభారాలు తగ్గిపోతాయి. కొత్త రుణాలు కావాలంటే తీసుకోగలుగుతారు. మీ దగ్గర నుంచి ఎవరన్నా రుణం తీసుకుని ఉన్నా కూడా వారు మళ్ళీ మీకు ఆ రుణాన్ని తిరిగి చెల్లిస్తారు. ఇది కూడా మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయ అవకాశాలు మిమ్మల్ని చాలా చాలా సంతృప్తులుగా చేస్తాయి అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. లలితా సహస్రనామం కూడా విడవకుండా చెయ్యండి. శుభం. వృశ్చిక రాశి వారికి ఒక దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, ఏకాదశంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు. ఈ రెండు కూడా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. మరి మిగతా గ్రహాల మాట ఏంటండి? 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది కదా అంటే, 7 గ్రహాల యొక్క అననుకూలత ఉంది. వాటికి సంబంధించి ఆ ఫలితాలని అనుకూలం చేసుకోవడానికి మీరు అనేక విధాలుగా ప్రయత్నం చెయ్యాలి. మీ కృషి అతి త్వరలోనే ఫలిస్తుంది. అయితే ధనం ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదైనా స్థిరచర ఆస్తులకు సంబంధించిన కొనుగోలు అమ్మకాల విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. అలాగే ఎక్కువగా ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటారు. ఇన్ని రోజుల నుంచి పడుతూ ఉన్న కష్టం మిమ్మల్ని ఒక వేదాంతిగా తయారు చేస్తుంది. అయితే ఈ పరిస్థితి అతి కొద్ది కాలమే. ఎన్ని రకాల వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నా గురువు గారు రాశి మారంగానే, కర్కాటక రాశిలోకి మారుతున్నారనగానే మీకు అత్యద్భుతమైన ఫలితాలు వచ్చేస్తున్నాయి. దానికి గాను బీజాలు ఇప్పుడే పడతాయి. అవన్నీ కూడా అమలు అయ్యేటప్పటికీ మీకు చాలా చాలా మానసికమైన తృప్తి ఉంటుంది. అలాగే చక్కటి మనశ్శాంతి ఉంటుంది. అభివృద్ధి అనేది ఒక వారం రోజులు మనం వేచి ఉన్నామంటే మనకి చక్కటి అభివృద్ధి మొదలవుతుంది అనేలాంటి సంకేతాలు మీకు తెలుస్తూ ఉంటాయి. ఇవి బాగా జ్ఞాపకం పెట్టుకోండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. వీలైతే ఒక్కసారి నవగ్రహ హోమం చేసుకోండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. ఓర్పు కలిగి ఉండండి. భగవంతుని అనుగ్రహం కోసం వేచి ఉండండి. మీ కృషి మటుకు మానకుండా చెయ్యండి.
శుభం. ధనస్సు రాశి వారికి ఎంత బాగుందో అంత బాగుంది. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం మనం. తృతీయ స్థానంలో చంద్ర రాహువులు ఉన్నారు. అలాగే సప్తమ స్థానంలో గురుగారు ఉన్నారు. నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. దశమ స్థానంలో రవి గారు ఉన్నారు. ఇక ఏకాదశంలో బుధ కుజులు ఉన్నారు. 7 గ్రహాల యొక్క పరిస్థితి చాలా చాలా బాగుంది. అంటే ఎంత అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయంటే ధనుసు రాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది. 7 గ్రహాలంటే మామూలు విషయం కాదు అది. పైగా ఇక్కడ గురువు గారు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇక్కడ రాహువు చాలా చాలా మంచి ఫలితాలను ఇస్తున్నారు. ఇంత అద్భుతమైన ఫలితాలు 2 పెద్ద గ్రహాలు ఇస్తున్నాయి అంటే మీరు భవిష్యత్తులో పంట పండించుకుంటారనమాట. అంత అద్భుతమైనటువంటి బీజాలు పడతాయి, ఫలితాలు కూడా ఉంటాయి. భగవంతుని యొక్క అనుగ్రహం మీ మీద ఉంది అనేటట్టుగా శుభ సంఘటనలు ఉంటాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నతి ఉండడానికి అవకాశం ఉంటుంది. ధన ఆదాయం చాలా బాగుంటుంది. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, వ్యాపార భాగస్వాముల రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, వివాహాది శుభకార్యాల రీత్యా బాగుంది. పెట్టుబడులు పెట్టే కొద్దీ మీకు లాభాల బాటలోనే ఉంటారు. ఎన్నో విధాలుగా బాగుంది. ఆశయ సిద్ధి, కార్యసిద్ధి కలుగుతున్నాయి అని చెప్పి మరీ తెలియజేస్తూ భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చేయండి. ఇంటి ఇలవెల్పుని పూజ చేయండి. మరింత అభివృద్ధిలో ఉంటారు. శుభం. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని గారి యొక్క సంచారము చాలా బాగుంది. మరి మిగతా విషయాలలో ఏది అనుకూలంగా లేదు. కుటుంబ జీవితము చాలా శ్రద్ధ చూపించవలసిన పరిస్థితి. మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, స్నేహితుల రీత్యా కానీ, బంధువర్గ రీత్యా కానీ, రుణ బాధల రీత్యా కానీ, ఆరోగ్య రీత్యా కానీ, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా కానీ, పబ్లిక్ రిలేషన్స్ రీత్యా కానీ, వ్యాపార భాగస్వాముల రీత్యా కానీ, మీరు ఏ అంశమైనా తీసుకోండి, విద్యార్థులు తీసుకోండి, ఉద్యోగస్తులు తీసుకోండి, మీరు ఏ రూపకంగా ఈ అంశం మనకి బాగుందా అని ఆలోచించినా కూడా అది అంతంత మాత్రపు ఫలితాలే కనిపిస్తున్నాయి. కాకపోతే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మనోబలం కోల్పోకుండా బాగా మనోబలాన్ని కలిగి ఉంటారు. కార్యసిద్ధి జరిగేటటువంటి విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకొని అమలు చేస్తారు. ఇది కొంచెం మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఏదైనా అపవాదు మీకు ఏర్పడుతూ ఉన్నట్లయితే కొద్దిగా ఓర్పు పట్టి ఉండండి. ఆ అపవాదులు మాత్రమే, నిజము కాదు అని నిరూపించుకోవాల్సినటువంటి రోజులు అతి త్వరలోనే ఉన్నాయి. రాబోతూ ఉన్నటువంటి గురువు గారి యొక్క మార్పు అతి త్వరలోనే ఒక 15 రోజుల కాలంలోనే జరుగుతూ ఉన్న కారణం చేత మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఇప్పుడు రాబోతున్నాయి. ఆ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అది ఇప్పుడు సంకేతాలు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి ఓర్పు కలిగి ఉండండి. ఏ రోజైనా మీకు శుభ సంకేతాలు వస్తాయి. దానికి తగ్గ శుభ ఫలితాలు కూడా వస్తాయి. యోగా చెయ్యండి, పెద్దలకి సేవ చెయ్యండి, ఓర్పు కలిగి ఉండండి, శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. అన్ని విధాలా శుభం కలుగుతుంది. శుభం. కుంభరాశి వారికి రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. మరి 2 గ్రహాలే బాగున్నాయి కదా అనుకుంటే ఈ 2 గ్రహాల బలాన్ని ఇస్తూ మిగతా 7 రకాల వ్యతిరేక ఫలితాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటున్న కారణం చేత మీరు తప్పనిసరిగా శివారాధన చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణ చెయ్యండి. రాశిలోనే ఉన్నటువంటి రాహువు, రాశిని చూస్తూ ఉన్నటువంటి కేతువు చాలా చాలా ఇబ్బంది పెడతారు. అలాగే అష్టమ స్థానంలో రవి గారి యొక్క సంచారము పైన శని గారి దృష్టి ఉండడం చేత ఇక్కడ 2 విధాలుగాను ఆరోగ్యంలో లోపం కనిపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుటుంబం విషయంలో గాని, అన్నదమ్ముల సహాయ సహకార విషయంలో గాని, మాతృవర్గ రీత్యా గాని, రుణభారాల రీత్యా గాని, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా గాని, ఇవి ఏవి కూడా మీకు అంతగా సంతృప్తిని ఇచ్చేటటువంటి అంశాలు కనబడబోవడం లేదు. ఇంకా పైగా దుఃఖానికి కారణమవుతున్నాయి. ఈ బంధుత్వాలు అవి కలహాలకి కారణమవుతున్నాయి. అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి వ్యవహారాలుగా ఉన్నాయి. సంతాన రీత్యా మీకు అద్భుతమైనటువంటి సంతృప్తి కలిగే విధంగా ఉంది. అలాగే ఏదైనా మంత్రసిద్ధి జరిగే అవకాశం ఉంది. మంత్రోపాసన చేయండి. ఇంకా ఉపాసన మార్గంలో
ముందరికి వెళ్ళండి. మంత్రం ఎవరన్నా తీసుకుని ఉన్నవారు, అలాగే దైవభక్తి పెరుగుతోంది మామూలు వాళ్ళకి. ఇంకా పిత్రార్జితాలు ఏమన్నా చేతికొచ్చేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కోర్టు కేసుల వల్ల అలాంటివి ఏవి కూడా మీకు అనువుగా లేవు. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఈ మన పిత్రార్జితం ఈ రూపకంగా వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడింది మనకి. ఆ కలహాలు ఏమన్నా ఉన్నాయా, దుఃఖాలు ఏమన్నా ఉన్నాయా, ఆటంకాలు ఏమన్నా ఉన్నాయా, అవి కొంచెం వెనకబడుతున్నాయి అనేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. ఈ విషయంలో కొంచెం సంతృప్తి కనిపిస్తుంది. అయితే మీరు గురుగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్ర పారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు మీకు మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. మిగతా గ్రహాల యొక్క వ్యతిరేకతలు ఉన్నాయి కాబట్టి ప్రతి విషయంలో కూడా ఓర్పు కలిగే ఉండండి. ఓర్పుని మించిన దైవం లేదు అని చెప్తారు పెద్దవాళ్ళు మనకి. ఓర్పుగా ఉండడం వల్ల చాలా వరకు అక్కడికక్కడికే సమస్యలు సానుకూలమైపోతాయి. మాట తీస్తే మాట వస్తుంది. అలాగే గ్రహాల అననుకూలత ఉంది కాబట్టి చాలా వరకు ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మౌనమే శరణ్యం, ఇది బాగా గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి. మీనరాశి వారికి ఎన్నో రకాలుగా వ్యతిరేకతలు కనిపిస్తూ ఉన్నాయి. ఒక షష్ఠ స్థానంలో కేతువు గారి యొక్క సంచారం మాత్రమే బాగుంటూ ఉన్న కారణం చేత మిగతా 8 గ్రహాల యొక్క ఉనికి అంత శుభ ఫలితాలు ఇవ్వని కారణం చేత వీరికి చాలా చాలా ముళ్ళ కంప మీద ఉన్నట్టుగా ఉంటుంది. అంత భారం అవుతాయి అన్నమాట పరిస్థితులు. కుటుంబ ఐకమత్యము అంతంత మాత్రమే. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉండబోట్లేదు. మాతృవర్గ రీత్యా అలాగే ఉంది. ఇక సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాల్సిందే. రుణభారాల విషయంలో కొంచెం రుణభారం తగ్గే విధంగా కనిపిస్తోంది. కానీ పూర్తిగా ధనము చేతికొచ్చి సంతృప్తికరంగా అనిపించడం లేదు. అతి కష్టం మీద రుణభారాలు తీర్చే విధంగా కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ, దూర ప్రాంత ప్రయాణాలు కానీ, పిత్రార్జితాలు కానీ, ఉద్యోగ జీవితం కానీ, మీరు ఏ అంశాన్ని తీసుకున్నా కూడా అంత శుభకరమైనటువంటి ఫలితాలు లేకపోతూ ఉన్న కారణం చేత చాలా వరకు ఇబ్బందులు కనిపిస్తూ ఉన్న కారణం చేత వీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేసుకోండి. అలాగే హనుమాన్ చాలీసా తప్పనిసరిగా పఠించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అతి కొద్ది రోజుల్లో రాబోతూ ఉన్నటువంటి గురుగ్రహ మార్పు పంచమ స్థానంలోకి రాబోతూ ఉన్న కారణం చేత ఆ మార్పుకి సంబంధించినటువంటి ఆ శుభ ఫలితాల ఎఫెక్ట్ మీకు కాస్త ముందరగానే కనిపిస్తుంది. ఇది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. భవిష్యత్తులో మనకి మంచి జరగబోతోంది అనేటటువంటిది మీకు అర్థమవుతుంది. దానివల్ల మీరు కొంచెం గుండె ధైర్యంగా సంతోషంగా పెట్టుకోగలుగుతారు. ఇది చెప్పదగ్గ సూచన. అయితే ఈ చెప్పినటువంటి పరిహారాలు చేసుకోండి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండండి. ఓర్పుకి పెద్ద పీట వేయాలి. ఇక్కడ వ్యయస్థానంలో కూడా రాహు గారితో చంద్రుడు కలిసి ఉన్న కారణం చేత మానసికమైనటువంటి వ్యధ, దిగులు, ఏదో ఒక విచారము ఇలాంటివి మిమ్మల్ని వెన్నాడుతూ ఉంటాయి. వీటిని అధిగమించాలి అంటే యోగా చేయడం చాలా చాలా మంచిది అని చెప్పి మరీ తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.